చిన్న వస్తువు కనిపించి ఏం కావాలా చెప్పండి, ఏం కావాలా? మైక్రోస్కోప్. ఇల్లు ఎప్పుడు నాకేం తెలుసు, చిన్న పెద్ద కనబడట అంటే ఇక్కడ రెడీ ఆ యొక్క యేసుక్రీస్తు చెప్తున్నాడు. అగ్నిజ్వాలలో అంటే ఈ అగ్ని ఇప్పుడు ఎక్స్ తీస్తున్నట్టు ఎక్స్రే, ఆ ఎక్స్ కిరణాలు ఏం చేస్తాయి మనిషికి లోనకెళ్ళి నీకు బాగాలనుకోండి. ఎందుకు ఎక్స్ తీసేది ఎందుకు? దాంట్లో లోపల ఏమేమి అవయో పాడైపోయినాయో ఆ అవయవాలన్నీ ఈ యొక్క ఎక్స్ కిరణాలు అంటే అవి సూర్యకాంతి. అంటే ఈ కాంతి కాడికి ఎక్కువ గొప్ప ఏమని ఎవరి కాంతి? అగ్నిజ్వాలల వంటి కనులు. ఎవరు? యెహోవా. అపరంజి పోలిన పాదములు గలవాడు దేవుని కుమారుడు చెప్పు. అపరంజి అంటే అపరంజి ఏంది? బంగారం బాగా కాల్చి 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 కాల్చినట్టు ఏమవుతుంది చివరికి అది అపరంజి. అంటే అలాంటి శ్రేష్టమైనదట. అంటే ఈ అపరంజి అంటే పారదర్శకము. పారదర్శకం అంటే ఏంది? పారదర్శకం అంటే ఏంది? పారదర్శకం 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 తెలుసా? అద్దం అంటే దర్పణము. అద్దంలో కనపడుతుంట అక్కడ ఎవరి ఆయన పాదాలు, అదిగో పారదర్శకము. అలాంటి పాదాల దగ్గర ఉంటే నీవు నీ రహస్యాలు పట్టబడతాయి. అలాంటి వాడు దేవుడు కుమారు చెప్పు సంగతులు ఏమనగా, ఓ సంఘమా నువ్వు ఎలాగున్నావు? నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును చూడి. అంటే ఇస్తామంట క్రియలు బాగున్నాయంట. ఎవరు క్రియలు అంటే ఉంది? వారు చేసే పనులు. నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ యొక్క పరిచర్య ఉంది. అంటే పరిచర్య అండి అది ఊడ్చేది కూడా ఒక పరిచర్య అండి. ఆ పాత్ర కడిగే పరిచర్య అండి. ఇక్కడ అనేక మందికి అందించేది కూడా పరిచర్య అంటే నమ్మకం అండి. పరిచర్య ఎదుగుతుందంట. నీ సహనమునే ఎదుగుదు. సహనం అంటే ఉంది ఓర్పు. ఓర్పు అందుకనే ప్రభు యేసుక్రీస్తు ఓర్పు కలిగినట. ఎంత కొట్టినా అండి, ఎంత హింసించినా, పక్కలో బల్లెప్పుడు పొడిచిన ఏంటండి ఆయన మాట్లాడా? ఎందుకని అలాంటి ఓర్పు కలిగిన సంఘం అంటే ఎవరు? తుతైరా సంఘము. తుతైరా సంఘము. అయితే ఇలాగండి క్రియలో ఉన్నవి అంటే ప్రేమ. ఎలాంటి ప్రేమ? ఎలాంటి ప్రేమ అండి? శాస్త్ర ప్రేమ. అది ఈ యొక్క శాస్త్ర ప్రేమలో ఉన్న క్రీస్తు ప్రేమ నీకు ఉన్నదట. ఎవరికి? ఆ సంఘానికి. ఏమండి నీవు ఏంటండా నీ క్రియలు, నీ ప్రేమ, విశ్వాసం బాగుంది. ఏంటి విశ్వాసం అంటే? ఇది ఉన్నది, జరుగుతుంది, జరగబోతుంది అని నమ్మేది విశ్వాసమే. విశ్వాసం అంటే ఏంది? నీతి నీతి నీతి. అబ్రాహాము నమ్మాడు కాబట్టి అది అతనికి అది అన్నమాట విశ్వాసం అంటే. అంటే విశ్వాసం ఉంది, తర్వాత పరిచర్య. అనేక మంది పరిచయం అంటే నువ్వు వెళ్ళి వేరే వాళ్ళు చెప్పడం కూడా పరిచర్య. తెలియవానికి వెళ్ళి సువార్త చెప్పినది పరిచర్య. కాబట్టి యోచించండి నీ పరిచర్యను, నీ సమయం ఎరుగుదును. అయితే నీ మొదటి క్రియల కన్నా నీ కడప క్రియలు మరి ఎక్కువైనవని చూడండి. అంటే మొదటి క్రియలు ఎట్లున్నాయి? బాగా ఉన్నాయి చూడటానికి. రక్షణ మన తర్వాత ఎట్లా ఉన్నారు? అప్పుడము రక్షణ బాబు ఎట్లున్నావు? ఎట్లా ఎప్పుడైతే బాలను చూసుకున్నావు అంటే నిశ్చయించుకున్నావు, తీర్మానించుకున్నావు, తర్వాత అండి మొదలుకండి అమ్మో ప్రార్థనకు ఎర్రలిగా పాల్పడాలా ముందు ఉండాలా. ఎప్పుడు మొదటి క్రియలు బాగున్నాయంట. మరి కడుపు క్రియ వస్తే అండి అని చూడండి అంత్యజనుడు ఏం పర్లేదు, పోతే పోయింది, లేదు పోతే ఏమైంది, అలా పోకపోతే ఏమైంది, రేపు వచ్చేది వచ్చలే. కాబట్టి నీ మొదటి క్రియలు కడప క్రియలు ఎట్లున్నాయి అంటే అనుకో ఎక్కువ ఉంటుంది. అమ్మో విపరీతమైందంట. అందుకనే నీ మొదటి క్రియ జ్ఞాపకం చేసుకో.
అయినను నీ మీద తప్పు ఒకటి నేను ఎందుకని మోపవలసి ఏది ఉన్నది. తప్పు మోస్తున్నట్ట? నీ మీద తప్పు కూడా మోస్తున్నా. ఇదిగో తప్పు చేస్తావు నువ్వు జాగ్రత్త వెంటలా, నీ పరిస్థితి బాగలేదు అంటే ఇంకా నాకేం లేదు, రక్షింపడ్డాను, ప్రభుని కలిగి ఉన్నాను, పాపాలను ఒప్పుకున్నాను, విడిచిపెట్టాను, ఇంకేం అనుకున్నామో, కానీ దినము కడుక్కోవాలా. కాబట్టి ఈ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు దేవుడు. కాబట్టి ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. ఎవరు? ఓ తుదర సంఘమా, ఇక్కడేమో మొదటి క్రియలు బాగున్నవి, కడప క్రియలు ఎట్లున్నవి? మరి ఎక్కువైనవి. ఎక్కువ ఉంటుంది మొదటి పాపం లేకుండా ఉండవు. ఇప్పుడు బాండి మరి ఎక్కువ చేశాడు, ఏం పర్లేదని. ఎవరు? ఆ సంఘము. ఎందుకని ఎక్కువ చేస్తుంది అంటే ఇక్కడ యెజబెలు అంటే అర్థమండి ప్రమాణం చేసినామంట. ఈమెవరండి? అదిగో సీదోను పడిన సంబంధి, యత్మయేలు కుమార్తె. ఆ యత్మయేలు కుమార్తె నుండి ఎప్పుడైతే ఆ యొక్క యత్మయేలు కుమార్తె, ఇదిగో ఆహాబు రాజు గారు సోమన పట్టణములో ఉన్న ఆహాబు రాజుని ఆమె తీసుకున్నట్టు. ఎవరిని? యెజబెలు. అయితే ఆమె వస్తూ ఏం తెచ్చింది? విగ్రహాలు ఇచ్చిందంట. అంటే ఈరోజు నుండి పెళ్ళైన తర్వాత కట్నం తిరుగుతుంది, అన్ని వస్తాయి, సామాన్లు మొత్తం వస్తాయి, కుదువు లేకుండా గృహములకి ఏం కావాలన్నీ వస్తాయి. కానీ అయితే అట్లా చేయలామే. చేసింది విగ్రహాలు. అంటే అక్కడ విగ్రహముల తీసుకొచ్చాడు. విగ్రహాలని 450 మంది ప్రవక్తలకు వచ్చారు. ఎవరు? ఎందుకని అంటే యెజబెలు ఎప్పుడైతే చేసింది ఆమెట చూడండి చెప్తుంది, ఆమె విగ్రహ బలి చేయొచ్చు, జాతం చేయొచ్చు. అంటే ఏం పర్లేదు, మీరు ప్రాంతానికి వెళ్ళొచ్చు, పాపం చేయొచ్చు, ప్రాంతానికి వెళ్ళొచ్చు, దొంగతనం చేయొచ్చు, అని పాపం చేయొచ్చు, వ్యభిచారం చేయొచ్చు, మందడి కావచ్చు. ఎవరి బోధ? దుర్బోధ చేసేది ఎవరు? అందుకని ఓ సంగమా ఎలా ఉండి, ఇదిగో యెజబెల్. ఆ యెజబెలు వచ్చింది, ఎక్కడికి వచ్చింది? సోమరపట్నానికి వచ్చింది. వివాహం చేసుకున్నవాడు చివరికి అదిగో ఆ యొక్క ఏలియాను చంపడానికి చూసింది. ఏలియాను ఎందుకని ఏలియాను చంపడానికి చూసింది? ఎందుకంటే యొక్క నాబోతు యొక్క ద్రాక్షతోటను కూర మొక్కగా ఏమన్నట, కూర తోటగా. ఎవరు? ఆహాబు రాజు గారు. ఆయన అన్నాడు, అయ్యా ఇది నా పిత్రాజితం, నేను మాత్రం ఇవ్వను అన్నప్పట మూతి ముడుచుకుని వెళ్ళిపోయాడు. ఎవరు? అయితే ఆ యొక్క భార్య చూసిన యెజబెల్ ఎన్ని రాలేదు భోజనానికి. వచ్చిన తర్వాత మంచం మీద పడుకుని అదే ముసుకేసుకొని, అదేమండి ఏంటి అంటే ఏమి లేదు, అదిగో మన నగర ఆనుకొని ఉన్న ద్రాక్ష తోట ఉంది కదా, ఎవరిది? నాబోతుంది కదా, అది ఏమన్నాను అంటే దానికాడికి శ్రేష్టమైన ఇస్తా అని చెప్పా. నేనేమని అన్నాడు? ఇంతేనల్లే, నువ్వు లేచి మొహోడుకో, భోంచేయి, నేను చూసుకుంటా. ఎవరు? యెజబెల్. అంటే ఈమె పనికి వాళ్ళిద్దరు తీసుకొచ్చి, అయ్యా ఇదిగో దేవుని ధిక్కరించారు ఇద్దరు, అందులో రాజు కూడా ధిక్కరించాడు. కాబట్టి ఆ యొక్క పనికి వాళ్ళిద్దరిని సాక్షి ఇచ్చాడు, సాక్షి. అప్పుడు ఉపవాసం ఉంచింది, అందరిని పిలిచి ఉపవాసం చేసి అంటే చూడు ఎంత మంచిదో. ఎందుకని ఉపవాసం చేసి? ఎందుకని ఈ కార్యం జరగాలని. అంటే ఉపవాసం ఉండి ఏం చేయండి, అందరిని పిలిపించి అక్కడ సోమరంలో పట్టణం అందరిని పిలిపించాడట. పిలిపించి ఇదిగో ఈ యొక్క నాబోతట దేవుణ్ణి ఎవరిని? రాజును ధిక్కరించాడు. కాబట్టి ఏంటి లెప్ప వేసిన తర్వాత ఇదిగో అందరూ రాజును
దేవుని రాజు దగ్గర నుంచి కాబట్టి ఇదిగో ఏమైనా తీసుకెళ్ళి రాళ్ళు చంపండి. తల ఒక రాయేసినట్ట చచ్చిపోయాడు. తీసుకెళ్ళిన ఏలియా వచ్చాడు. అయ్యా ఇదిగో నాబోతు రక్తం ఎక్కడ నాగినో అక్కడ నీ భార్య రక్తము నీ రక్తం తాగుతుంది కుక్కలో. అలాంటి వ్యక్తి అంటే ఎవరు? యెజబెల్. అది యెజబెల్ అంటే ఎప్పుడైతే ఆమె వృద్ధాప్యస్థితి కానీ ఎవరు యెజబెలు ముసలామెని కానీ ఏం చేస్తుందట, ఒక్కసారిగా ఇది ఆ యొక్క యోహు ఆ రాజయ్యాడు. రాజయ్యి అక్కడ యోహు వచ్చి ఆమెను హెచ్చరించి వచ్చాడట. చూడ ఒకసారి 2వ రాజులు 9:30 చూడండి త్వరగా. 2వ రాజు 9:30. యోహు యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలునకు వినబడిన కనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని ఆమె తన ముఖము రంగు వేసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి ఎవరేమే యెజబెలట అంటే ఇక్కడ యోహును కూడా తన యొక్క స్వామి చూసుకోవాలని ఆయనతో పాపం చేయాలని ఆశ కలిగి రంగేసిందంట. ఎవరు అంటే ముస్లాం కూడా అండి అంత రంగు 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 వేసుకుందంట. శిరోభూషణ అంటే శిరస్కు అంత బంగారం 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 పెట్టుకొని చూస్తుందట. ఎవరి కోసం? యోహు కోసం. అది మేళమేన ఉంది. యేహూ గుమ్మము ద్వారా ప్రవేశించి ఆమె అతనిని చూచి నీ యజమానుని చంపినవాడా జిమ్రీ వంటివాడా నీవు సమాధానముగా అని అడుగగా అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి ఎవరబ్బా మాట్లాడేది అని తల ఎత్తి చూసిందంట. ఎవరు యెజబెల్. అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి అంటే యోహు తల ఎత్తినట్ట. ఎవరిని పిలుస్తున్నారే? నా పక్షమందున్న వారెవరని అడుగగా ఇద్దరు ముగ్గురు పరిచారకులు పైనుండి తొంగి చూచిరి. చూసినట్ట. ఎవరు పరిచారకులు? యోహు యొక్క పరిచారకులు చూసి దాన్ని పడేని కిందకే. ఎప్పుడైతే పడి నుంచి కిందకి పడేసిందో దొల్లుకుండా ముక్కలు అయిపోయింది. అంటే కిందికి పోయిన తర్వాత గుర్రాలతో తొక్కిన గుర్రాలు వచ్చి కానీ శరీరం అంతా ముక్కలు అయిపోయింది. అలాంటి యెజబెల్ ఓ తుదర సంగమా నువ్వు నిలుస్తున్నావు. అంతేకాదు ఇక్కడ ఎప్పుడైతే అదిగో విగ్రహం పడిచిందా అండి అంటే ఏంటండి అనేక విగ్రహాలు నిలిపింది. ఎక్కడ నిలిపింది యెజబెలు? సోమరపట్నంలో అన్ని విగ్రహాలే. అలాంటి విగ్రహాల నుండి పూజించండి లేకపోతే చంపేస్తాం. అంతకుముందు అండి ప్రవక్త ఎంతో చంపించింది. ఎవరి ప్రవక్తలు? దేవుని ప్రవక్తను చంపించింది. అయితే అందులో ఒక ఆయన ఓబజ్జా అంటే అదిగో ఆ ప్రవక్త అందాన్ని కొంతమంది అండి 50-100 మంది గృహాలు దాచిపెట్టింది. ఎవరు? ఓబజ్జా. మరి వాళ్ళ సంరక్షణ ఎవరు? ఈయనే. ఒకవేళ ఈ సంగతి ఆమెకు తెలిసిందనుకో, ఎవరికి? రాణిగారికి. ఏమవుతాడు ఓబజ్జా? గృహ నేరకుడు. అంటే ఇక్కడ ఎంతో జాగ్రత్తగా దేవుని బిడ్డలు దాచిపెట్టాడు కాబట్టి అందుకనే విగ్రహాలు బలియటానికి కుదరదు. మరి ఈ ఇష్టం ఏం చేయండి, విగ్రహం బలిచింది తినండి, ఏం పర్లేదు తినండి. అందుకనే ఆ యొక్క మోయాబులు అంటే చాలా మోసగాళ్ళు. ఒక వ్యక్తిని ఆకర్షిస్తుంది వాళ్ళని ఎముకలని పోతాయి. అందుకే చూడండి ఇవండి అక్కడ ఉన్నది ఎక్కడుంది? రాజనగరులు పైనుండి రంగు వేసుకొని చూస్తుందట. అదే ఈమె ఎలా ఉంటుందంట? పిజమ్మా ప్రకటన తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్నా యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చుటకును తినుటకును అది నా దాసులకు బోధించు. ఏ దాసులు అంటే చాలా మంది ఎదురుగా ఆ పక్షం వెళ్తారు కదా. ఇప్పుడు అందరూ దాసులే, సువార్తకులే. కానీ ఎవరు దాసులు?
ఎవరైతే ఆ యొక్క యెజబెల్ మాట వింటారో వాళ్ళు ఆమె వల్ల లాభం కావాలి కదా. ఆమె సంరక్షిస్తుంది అందరినీ, కాబట్టి నీ మాట వింటానమ్మా. నువ్వు నాకు డబ్బులు కావాలా, నువ్వేంటండి నువ్వు చెప్పింది చేస్తా. ఎవరు? ప్రజలండి. కాబట్టి నా దాసులకు నేర్పిస్తున్నట్ట. అంటే అయ్యా ఇక్కడ దేవుడు అన్నాడు నా దాసుకు నేర్పిస్తుంది. ఎవరికి? ఇది ఇట్లా చేయండి, ఏం పర్లేదు. వ్యభిచారం చేసి చర్చికి రావచ్చు అండి, పాపం చేసి విగ్రహం చేసుకొని రావచ్చు, తినొచ్చు. కానీ దేవుని మాట వినకూడదు, అది ఉదయం చేసుకోకూడదు. చేసుకుంటే నేను వచ్చి ఆ యొక్క పక్షిలాగా వచ్చి ఆ విత్తనం ఎత్తుకెళ్ళిపోతా. కాబట్టి అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం దేనికి? యెజబెల్ అంటే యెజబెల్ ఎంతమంది ఉన్నారు అక్కడ? యెజబెల్కు సమూహం ఎంతమంది ఉన్నారు? ప్రవక్తలు 850 మంది ఉన్నారు ప్రవక్తలు అండి. ఈ యొక్క ప్రవక్తలు కాబట్టి అందుకనే దానికంటే దానికి దాని చెవులకు మారు పొందడానికి మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. జారత్వం విడిచిపెట్టాలట. అంటే ఇక్కడే చెప్తారు కానీ చెప్పినప్పుడు విని తర్వాత మారు పొందలట. జారత్వం అండి దానికి బానిస అయిపోవడమే. మరి ఎట్లా బానిస అయ్యేది? తాగుతున్నాడు, మరి ఎట్లా బాగుతున్నాడు అంటే పొద్దున్నే పొరగడుపున మంచిలో తాగుతాడు అంటే ఎట్లా మారుతాడు? ఎప్పుడంటే శరీరమంతా అంటే బాగా అనారోగ్యం అయిపోయి కృషించిపోతే అప్పుడు అయ్యా అయ్యా అంటావు. కాబట్టి ఇక్కడ మానవత్వానికి సమీక్షమట. అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా చూడండి ఏమన్నా ఏం చేస్తాడా అట్లా చెందకపోతే అదిగో దాన్ని మంచం పట్టిస్తా. మంచం అంటే ఎలాంటి మంచం ఆమెది? చూడండి ఎహెజ్కేలు గ్రంథం 23:40 చూడండి. ఎహెజ్కేలు 23:40 త్వరగా 23:40. మరియు దూరమునున్న వారిని పిలిపించుకొనుటకై వారు దూతను పంపిరి. వారు రాగా వారి కొరకు నీవు స్నానము చేసి కన్నులకు కాటుక పెట్టుకొని స్నానం చేసి అంటే దూరం పిలుస్తున్నట. ఎవరు? ఈ యెజబెల్కి సంబంధించిన వ్యక్తులట. అంటే జాగ్రత్త చేయటండి అదిగో వాళ్ళని పిలిపించుకొని ఏం చేస్తుంది? స్నానం చేసి అంటే బాడీ మొత్తం క్లీన్ చేసుకోవాలా. కన్నులకు కాటుక పెట్టుకొని ఎవరు పెట్టుకుంది? కళ్ళు అంటే ఈ లోకం అంటే ఆకర్షణీయం. పాపం అంటే ఆకర్షణీయమే. అందుకనే ఇక్కడ కళ్ళు కాటుకు పెట్టుకొని ఆభరణములు ధరించుకొని ఘనమైన మంచం మీద ఏ మంచం అంటే ఘనమైందట. అబ్బో ఏమంచట? ఘనమైన మంచం మనం చూస్తుంటే అబ్బో. అందుకని అంటాడు చూడొక్కసారి సామెతలు చెప్తున్నాడు. సమలోము కాదు 7వ అధ్యాయము 15 చూడండి. 7:15 నా మంచం మీద రత్న కంబళ్ళు. ఎవరి మంచం మీద? అక్కడ జారస్త్రీ అంట. నా మనసు రత్న కంబళ్ళు ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల నారదుప్పట్లను. నారదుప్పట్లట అంటే రంగురంగులు ఏంటివి? వస్త్రాలు. ఎక్కడి నుంచి? ఐగుప్తులు బాగా తయారవుతాయట. ఎక్కడ తయారు కావు. బొంబాయి ఎలాగా వస్త్రాలు తయారవుతాయో అలాగా అక్కడి నుంచి ఎక్కడికి వస్తాయి? బొంబాయి నుంచి చీరలు వస్తాయి. చీరలు తనాలి విజయవాడ ఇవ్వండి. ముందు చీప్ ఎక్కడా? చీరాల, తర్వాత విజయవాడ, తర్వాత చీపు. చూడటానికి చీపే. కొండనుకోండి ఏమైంది? 2 ఉతుకులు చాలు. కాబట్టి ఐగుప్తు
ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల నారదుప్పట్లను నేను పరిచి ఉన్నాను. నా పరుపు మీద బోలము అగరు కారపు చెక్క చల్లి ఉన్నాను. ఓ చెక్క, దాల్ చెక్క అంటే ఉంటుంది మనసు మీద. కాబట్టి ఇలాంటి మనసాన్ని పట్టిస్తాడు దేవుడు. ఒకవేళ అనుకున్నాము నువ్వు పర్లేదు ఇప్పుడు బాగానే ఉన్నావు, కానీ ఒకరోజు రాబోతుంది నిన్నెవడు చూడు, ఎవడు అని బతిలాడు. కానీ అయితే ఆ రోజునట్ట అయ్యో అయ్యో అంటే చూడండి సార్, యోహాను సువార్త 20వ అధ్యాయము 13 చూడండి. ఆ 21:15. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును పిలిచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఓ సీమోను, ఓ పేతురును ప్రేమిస్తున్నావా నువ్వు? వీళ్ళందరికాడికి ఎవరందరికంటే ఇది శిష్యులరే, ఈ యొక్క 11 మందికి నువ్వు ప్రేమిస్తున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లను మేపమని అతనితో చెప్పాను. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను 3 సార్లు అంట ప్రేమిస్తున్నావా అంటే ఏ ప్రేమ ఇది? నిజమైన ప్రేమ అండి, ఏంటి ప్రేమ అండి? కడువైన ప్రేమ చెప్పండి. నిజంగా ప్రేమిస్తున్నారా? ప్రభువుని ప్రేమిస్తున్నారా? మీ యొక్క సుఖం ప్రేమిస్తున్నారా? మళ్ళీ గంట మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండోసారి అతన్ని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పాను. మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతడిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ఎందుకంటే వ్యసనం ఇది సార్లు అడిగేది వ్యసనం అంటే బాధపడ్డట్ట. ఏంటని అడుగుతున్నాడు, ఆయన తెలుసు కదా సంగతి ఏంటో. అంటే పేతురు బాధపడి ప్రభువా నీవు సమస్తం ఎరిగిన వాడవు. అయ్యా నువ్వు సమస్తం అంటే నాలో ఏముందని తెలిసిపోవా. ప్రభా నువ్వు సమస్త ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపు నీవు ఎవరినవై 3 సార్లు కూడా గొర్రెల మేపు అంటే పరిచర్య. నీవు ఎవరుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. అంటయ్యా ఓ పేతురు, ఎవడుకున్నప్పుడు ఎవరు లెక్క చేయాలా? నీ ఇష్టం మొత్తం చేసావు, నీ ఇష్టం చూడకంటే ఆడికి వెళ్తారు, ఆడికి వెళ్తారు, ఏ ప్రాంతానికి వెళ్తారు అంటే ఎవరొస్తారు అంత యాక్టివ్ అనమాట. నువ్వు నడుము కట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు తిరిగావు. అయితే నీవు ముసలివాడైనప్పుడు నీ చేతులు చేతులు చాపి చాచుదువు. వేరొకడు అంటే ఇప్పుడు ఎట్లుంది ఎలిజబెలో అంటే ముసలాం అయిపోయింది, ముసలాం కానీ రంగేసింది, శిరభోజనం వేసింది, వస్త్రాలు పట్టింది మంచిది. కానీ అయితే చివరికి మంచం పట్టించాడట. పని నెట్టేసండి ఏడన్నా రంగు ఏడన్నా వస్తువులు. వేరొకడు నీ నడుము కట్టుకొని కట్టి నీకు ఇష్టం కాని చోటుకి నిన్ను మోసుకొని అగ్రికి తీసుకెళ్తానుకోండి, అమ్మో నాకు వద్దయ్యో అంటే అడగొద్ది. కానీ అందుకనే మనసు పొందని స్వామి ఇచ్చాడు. కానీ అది దాని శాస్త్రం వల్ల ఏంటండి మారు పొందడానికి అవకాశం లేదట. స్వామి కూడా ప్రకటన, ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కాని వారిని బహుశ్రమల పాలు చేతును. ఎప్పుడైతే శ్రమలు ఎవరు ఎప్పుడైతే నీ కృప ఇచ్చాడు, ఇది కృపకాలం కాబట్టి నీ కృప ఇచ్చే కృపలు తప్పకుండా దేవుని యొక్క ప్రేమ.
దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే. ఈ దినాన్ని అంటే మన అంతరేంద్రియం అంటుంది, లోపల సమస్తం అన్ని అవయవాలన్నీ అంతరేంద్రియం ఉంటే లోపల ఉన్నాయి, ఎవరు కనబడవు. హృదయం అంటే నీ లోపల హృదయం కూడా ఆయన పరిశోధించమంటే, ఓహో వీళ్ళ హృదయం ఎట్లుంది, ఈ యొక్క అవయవాలు ఎట్లున్నవి. నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. నేనే అనే సంఘములు అంటే ఎన్ని ఉన్నాయి? ప్రపంచం అన్ని సంఘాలు. మా సంఘం గొప్పది, మా సంఘం ఉంది, మేము అంటే తెల్లగా బట్టలు పెట్టుకున్నాం అంటే బట్టలు వేసుకుంటే మాత్రం కాదు, లోపల ఉండాలి. లోపల పైకి పేదలు చెప్పడం కాదు, లోన అంతరంగంలో ఉండాలి క్రియలు. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చే ప్రతిఫలం అంటే ఎవరిని? అది మానసిస్తున్నాం అందరినీ. సంగమా, ఇదిగో మీలో ప్రతి వానికి వాని క్రియలు. అందుకని నువ్వు చేసిన పాప నాకు వస్తుందా, నాకు వస్తుందా? కానీ ఎవరి క్రియ అనుభవించాల్సి ఉంది. ఇప్పుడు యెజబెల్ చేసింది, ఆమె క్రియ అనుభవించింది. కాబట్టి ఆహబట ఇదిగో ఆ మిషులట అమ్ముకున్నట్ట తనకు. కానీ ఎవరికి అమ్ముకున్నాడు? ఆమెకు అమ్ముకున్నాడు. తాను చేయవలసిన పనిని భార్యకి ఇచ్చాడు. ఎందుకంటే ఆహాబును చనిపోతున్నప్పుడు ఆయన పశ్చాత్తాపడి ఏడ్చాడు, మార్గం స్పందించాడు. కానీ రక్షింపడ్డాడు ఎవరు? ఆహాబు. కానీ ఏమైపోయాడు? అదిగో యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధం నుండి అదిగో రథం మీద కురి చూడగేసాడట యెహోషాపాతు. ఈ యొక్క ఆహాబు వెళ్తున్నట్ట. ఆహాబేమో అని మామూలు వస్త్రాలు తీసుకున్నట్ట. ఈ యొక్క యెహోషాపాతు ఏమో రాజు వస్త్రాలు ధరించుకున్నాడు. చూసాడే ఈడే రాజు అంటున్నట్ట. అంటే కాదు ఈడు కాదు రో అంటే యెహోషాపాతు కేకేసాడట. అయ్యో అన్నంట. అది అంటాడా రాజు అండు. కాబట్టి వెళ్తూ ఉంటుంది రథం మీద. ఒకడు గురి చూడకనే పాంత కొడుకుని అక్కడక్కడ రక్తం వచ్చింది. తీసుకెళ్ళిపోయి రథంలో ఉన్న వ్యక్తి తీసుకొని కొనల్లో కొలంటే నీటిలో కడుగుతున్నప్పుడు రక్తం ఉందట. అప్పుడు కుక్కలు వచ్చి యెజబెల్ రక్తం కూడా కుక్కలు అంటే ఏలియా చెప్పిన ప్రవక్త మాట నెరవేరుతుంది. కాబట్టి అందుకని ఇక్కడట సంఘముల కోసం అందరూ తెలుసుకోవాలి. సంఘాలన్నీ మన సంఘం కాదు, అన్ని సంఘాలు కొన్ని వేల సంఘాలు ఉన్నాయి, తెలుసుకోండి. అయితే తుయతైరాలో కడమవారైన మీతో ఎవరండి? అయ్యా అయితే చాలా మంది ఉన్నారు. ఇక తుతైలో చివరి వారు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరేమో ఇలా చేసేవాళ్ళు అందరూ. కానీ ఇక్కడ కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగుమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నది ఏమనగా, అయ్యా సాతానికి మాకు తెలియదండి. చెప్పుకున్న వారితో ఏమంటాడు దేవుడు? నీ పైని మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని. అయ్యా కొంతమంది శ్రమలు తాలుకొని నమ్మకం ఉన్నట్టండి. అయ్యా కొన్ని దినాల శ్రమలే. నేను వచ్చే వరకు నమ్మకం ఉండు, పొగట్టుకోకూడదు. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా. క్రియలు ఎప్పుడండి? చివరి వరకు. మొట్టమొదటి చేయటం కాదు క్రియలు. మొట్టమొదటి చేసి అట్లాగనే చివరి వరకు చేయాలి, అంతం వరకు. నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం. అంటే ఎప్పుడు అధికారం అప్పుడు కలిగాలి. ఆ యొక్క ఫలితాలను చూసిన వాడు ఏం చేశాడు? ఆ వ్యక్తి యజమానుడు వచ్చి బల్లాను మంచి దాసుడా ఈ కొంచెం దమ్ముకున్నావు కాబట్టి ఇదిగో 10 బట్టల మీద నువ్వు అధిపతిగా ఉండు అంటే ప్రజలను పరిపాలించే వ్యక్తి ఉంటున్నారంట. ఎవరైతే ప్రభువును కలిగి ఉంటారో వాళ్ళు పరిపాలన చేస్తారా. కుమ్మరివాడి యొక్క నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో ఇక బాగా కఠినమైన శిక్ష. వారు కుమ్మరివాని పాత్ర వలె పగులగొట్టబడి. కుమ్మరివాడు కొండండి విడిపోయింది వాడు తీసి పగలగొడతాడు.
మళ్ళీ ముద్ద చేస్తాడు. కాబట్టి అలా అవుతారు. మరియు అతనికి వేకువ చుక్కని ఇచ్చేదను. ఎక్కడ? ఎప్పుడైతే వేకువ చుక్క. ఎవరు వేకువ చుక్క? యేసుక్రీస్తు. అంటే అయ్యా యేసు నీతో ఉంటాడు, వేకువ చుక్కను ఇస్తాను. మరియు అతనికి వేకువ చుక్కని ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట. సంఘములతో అనేది అన్నీ ఉన్నాయా అంటే ప్రపంచం అన్ని సంఘాలకు హెచ్చరించేట. కాబట్టి నువ్వు ఓర్చుకుంటే జనుల మీదకు అధికారం ఇస్తాడు. నువ్వు ఓర్చుకుంటే ఇనపదండంతో నీవు ఏది వాళ్ళు ఏలుతావు. నువ్వు ఓర్చుకుంటే అదిగో ఆ యొక్క వేకువ చుక్కను ఇస్తాడు. అంటే శ్రమలో ఓర్చుకోవాలి ప్రభువు కొరకు. అలా అంటే అందుకని తుదర సంఘము అంటే మంచి వస్త్రాలు తయారు చేసేది. అందులో ఈ సంఘం నుంచి ఒక వ్యక్తి వచ్చింది. ఎక్కడ? మాసిదోనియా. ఎవరామె? లూదియా వచ్చింది. అక్కడ పౌలు బోధ ఉంటుంది. చూడొకసారి ముగిద్దాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 14 చూడండి. 14 వచ్చినాం చాలు. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము రోమీల ప్రవాస స్థలమైన ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి. పౌలు కృష్ణ బర్నబా చదివించారు. అక్కడ చూసినట్టే త్రోయ నుంచి వచ్చారు అక్కడికి. ఆ ప్రాంతం నుంచి ఇక్కడ ప్రాంతం జరుగుతుందేమో చూద్దాం. కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడిని తుయితైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను కనుక. ఆ పట్టణం విగ్రహారాధన అండి, వ్యభిచారము. అలాంటి వ్యక్తి మారింది అంటే ఏంది? నామకార్థంగా ఉందా? ఫుల్గా మారిందా? చెప్పండి. మారిందా? మారలా. వేషధారణ వేసుకుంది. ఆమె బట్టలు అమ్ముతుంది. ఉదరంగ వస్త్రాలు, మంచి విలువైన రాజులకు ఏర్పాటు చేసే వస్త్రాలు అమ్మేదట. అలాంటి ఎప్పుడైతే పౌలు బోధ విన్నదో తన ఉదయం కరిగిపోయి కన్నీళ్లు కార్చి తన పాప ఒప్పుకొని చేర్చుకుందట. ఎవరిని? ఎప్పుడైతే ఆ యొక్క వాక్యం చేర్చుకుందో ఆమె రక్షింపడి ఆమె కుటుంబం రక్షింపడదట. మరి మన కుటుంబాలు క్రీస్తుని చేర్చుకుంటే రక్షింపడుగా. ఎలా? ఆ తుదలో సంఘంలో ఉన్న వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఈమె ద్వారా అనేక సంఘాలు ఏర్పడేసేట. దక్షిణాఫ్రికా అంతా ఈమె సువార్త చేసింది, అనేక మార్చింది. అలాగనే నీకు నాకు సామి ఇచ్చి అయ్యా సువార్త ప్రకటించయ్యా. సమయం ఉండగానే, తరుణం ఉండగానే నీవు ప్రభును అంగీకరించి ఈ యొక్క సువార్త ప్రకటన చేయమని దేవుడు కృప. కాబట్టి ఈ తుద సంఘంలో ఉన్న వ్యక్తితో మాట్లాడిన దేవుడు నీతో నాతో మాట్లాడచ్చు. మన జీవనం చక్కబెట్టుకుందాం. ఇది కొద్ది మాటలు దీవించుగా ప్రార్థన చేసుకుందాం. కృప మహిమల మా పళ్ళు కొప్తండి మీకు అన్నారు. ఇదిగో ప్రభా, ఆ తుదర సంఘము ప్రభా ఎంతో ప్రభా క్రియల వలన, విశ్వాసం వలన, ప్రేమ వలన, సహనం వలన ప్రభా, ఓర్పు వలన ప్రభా బాగానే ఉంది మొట్టమొదటి. కానీ అయితే కడబడి క్రియల ప్రభా బహు ఘోరం అని చెప్తుంది. అట్లాగని మేము కూడా తండ్రి మొట్టమొదటి తండ్రి రక్షపడ్డప్పుడు ఎంతో ఆనందం, సంతోషం ప్రభా. దినదినం ప్రభా నీ యొక్క వాక్యం తండ్రి వినుచున్నాము. కానీ మరలా తండ్రి మేమైతే వెనుకంజ వేస్తాం ప్రభా, క్షమించి నడిపించాం తండ్రి. అదే రీతిగా ప్రభా ఇది ఎవరైతే ప్రభా విగ్రహంలో బలి తినొచ్చని ప్రభా విచారం చేయొచ్చని ప్రభా బోధలు ప్రభా ఇదిగో మేము ఖండించడానికి సందేశం తండ్రి. ఇప్పుడు వచ్చిన బిడ్డలను దీవించండి, మంచి ఆనందేశం తండ్రి. కొద్ది లేకుండా ప్రభా ఇదిగో తండ్రి ఎవరైతే మిగిలిన వారు ఉన్నారో ఆ యొక్క సంఘములో వారిని మాత్రం తండ్రి నీవు దృష్టిని చూసి వాళ్ళకి ప్రభా ఈ యొక్క ఏకొచ్చుకొనిస్తాను ప్రభా. వారికి ప్రభా ఇదిగో ప్రజలు ఏడటానికి ఎనపదండంతో చేస్తావు ప్రభా. కాబట్టి అలాంటి ఆధిక్యత మాకు ఇచ్చావు ప్రభా. కాబట్టి ఒకసారిగా ఇప్పుడు వచ్చిన పిల్లలతో మాట్లాడిన దేవా ఈ వాక్యం ప్రభా మరో చదువుకుంటూ సాయం దయచేసి మహిమా ఘనత పొందమని క్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.